రేవంత్ సర్కారుపై మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. మంత్రులకు శిలాఫలకాల మీద ఉన్న శ్రద్ధ నిధుల మంజూరులో లేదని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో శంకుస్థాపనలు చేసిన పనులకు మళ్లీ శిలాఫలకాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయాలను ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఫైర్ అయ్యారు గండ్ర. భూపాలపల్లి ప్రాంతంలో ఉండేటువంటి ఆసుపత్రుల్లో ఒక మినిస్టర్ ఒక ప్రాంతానికి వచ్చేటప్పుడు శాఖాపరమైనటువంటి రివ్యూ చేసుకుంటాం. భూపాలపల్లి పోతున్నా అక్కడ మెడికల్ కాలేజీలో స్టాఫ్ ఎట్లున్నారు, అక్కడ ఏమేమి అసౌకర్యాలు ఉన్నాయి, ఇంకా ఏమేమి గ్యాప్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఎంత తొందరగా మనం ఇస్తే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చి ఇక్కడికి అనౌన్స్ చేయాలి. నేను వచ్చినా ఈ సందర్భంలో ఇవి లోపాలు ఉన్నాయి, ఇవి తక్కువ ఉన్నాయి, వీటిని మేము ఇస్తున్నాం, శాంక్షన్ ఇస్తున్నాం, జియో కాపీ ఆర్డర్ కాపీ తీసుకొని రావాలి. కానీ వట్టి చేతులతో వచ్చి గట్టి మాటలు మాట్లాడిపోయి దామోదర్ రాజనరసింహ గారికి నేను ఈరోజు సూచన ఈ సందర్భంగా ప్రశ్నిస్తాను. ఈరోజు గత ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి పనులకు టెండర్ ఆ రోజు పూర్తి చేస్తాం, ఆ రోజు కాంట్రాక్ట్ అవార్డు అయింది, పనులు కూడా ప్రారంభించే దశలో ఎన్నికలు వచ్చాయి. దానికి మీరు శిలాఫలకం వేశారు. అదేవిధంగా ఈరోజు మెడికల్ హాస్పిటల్లో భూపాలపల్లి ఏరియా హాస్పిటల్లో మీరు రివ్యూ చేసుకొని వచ్చి ఒక 25 వెంటిలేటర్స్ ఇస్తున్నాం, ఎంఆర్ఐ శాంక్షన్ చేస్తున్నాం, సిటీ స్కాన్ శాంక్షన్ చేస్తున్నాం, ఇంకో 10 మంది డాక్టర్స్ లేరు, వాళ్ళ నియామకం చేస్తూ ఉన్నాం, మేము ఆయుష్ హాస్పిటల్ ప్రారంభిస్తున్నాం, స్టాఫ్ని ఇస్తూ ఉన్నాం, ఇప్పుడు మెడికల్ కాలేజ్ ప్రారంభించడం, విద్యార్థులకు అక్కడ హాస్టల్ ఫెసిలిటీ లేదు, గర్ల్స్ హాస్టల్ లేదు, బాయ్స్ హాస్టల్ లేదు, హాస్టల్ బిల్డింగ్స్ శాంక్షన్ ఇస్తున్నాం, పనులు ప్రారంభించాం. ఇవి చెప్పకుండా ఆయారాం గయారాం లెక్క వస్తుంది. ఏం మెసేజ్ ఏదలుచుకున్నారు భూపాలపల్లి ప్రజలు? భూపాలపల్లి ప్రజలు ఏమన్నా అమాయకులు? ఇక్కడ ఉండే వాళ్ళు ఏది చెప్తే అది నూడు ప్రసన్నలాగా తలుపుతారని భావిస్తూ ఉన్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే వీటిని శాంక్షన్ చేయమని చెప్పి భూపాలపల్లి ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నారు.